హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీస్ వచ్చేసి మోతీచూర్ లడ్డు అండ్ కాజు కట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోతీచూర్ లడ్డు 2 కప్స్ బేసన్ అంటే శనగపిండి 2 కప్పులు, కొంచెం ఉప్పు, చిటికెడు ఉప్పు అండ్ పావు చెంచా వంట సోడా వేసుకొని 2 కప్పుల శనగపిండికి 3 కప్పుల నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. అండ్ ఈ కన్సిస్టెన్సీ కూడా సరిపోయిందా లేదా అని ఏదైతే మనం బూందీ కొట్టే జాలి ఉంటుందో అందులో ఒకసారి వేసి ఆ జాలి కాడ ఉంటుంది కదా, కాడ కింద ఒక బాటిల్ అయినా ఏదైనా స్టీల్ డబ్బా అయినా సరే పెట్టుకొని కొట్టి చూడాలి. కొడితే కింద పడితే పర్ఫెక్ట్గా మీకు వచ్చినట్టు కలపడం. రావట్లేదు అంటే ఇంకా ఒక హాఫ్ చిన్న టీ గ్లాస్లో హాఫ్ అట్లా వాటర్ పోసి మళ్ళీ ఒకసారి చూడండి. పోసిన తర్వాత ఇట్లాగా వేడిగా చాలా హీట్గా ఉన్న ఆయిల్లోనే వెయ్యాలి. తక్కువ మంట పైన కాదు, హై ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే బూందీని కొడుతూ వేయాలి. వేసిన తర్వాత బూందీని రెడ్ కలర్ వచ్చేదాకా వేయించకూడదు, జస్ట్ డార్క్ ఎల్లో వచ్చేదాకా మాత్రమే వేయించి ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో కొలుచుకోవాలన్నమాట ఎంత వచ్చింది అని. ఇక్కడ నాకు దగ్గర 3.5 కప్పుల వరకు వచ్చింది. సో మనం మెజర్మెంట్ షుగర్ ఎట్లా తీసుకోవాలి చక్కెర సిరప్ కోసం అంటే పాకానికి 1 కప్పు బూందీకి 3.25 కప్పు చక్కెర లాగా తీసుకోవాలి. అట్లా తీసుకొని దాంట్లో 1 కప్పు వాటర్ వేసి మరగనివ్వాలి. ఈలోపు కొద్దిగా చక్కెరలో ఇలాచీలు అది యాలకులు వేసి దంచి పౌడర్ చేసి 1 చెంచాడు అందులో వేసేయాలి. పౌడర్ని వేసిన తర్వాత దాంట్లో కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వు ఎక్కువ వేసుకుంటే వేడవుతుంది. సో ఎంత వేసినా అది ఇంత కలర్ అయితే రాదు. ఫుడ్ కలర్ ఈజ్ మ్యాండేటరీ. సో ఇప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకున్న బూందీని కూడా వేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే సరి దగ్గర వచ్చేస్తుంది. అప్పుడు కొంచెం నెయ్యి వేసి దాంట్లో కొంచెం లిక్విడ్ గ్లూకోజ్ వేసుకోవాలి. లిక్విడ్ గ్లూకోజ్ ఏంటి అంటే ఇది మనకు స్వీట్ షాప్లో ఇది మ్యాండేటరీ వేస్తారు లడ్డూలో. ఎందుకంటే బయట హార్డ్గా అయినా లోపల సాఫ్ట్గా ఉండాలి, మాయిశ్చర్గా ఉండాలంటే ఇది మ్యాండేటరీ. అండ్ లడ్డూలను కూడా గోరువెచ్చగా లేకపోతే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఒత్తుకోవాలి, లడ్డు షేప్లోకి తీసుకోవాలి. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కాజు, బాదం, పిస్తా సన్నగా కట్ చేసి పెట్టుకొని వాటిని లడ్డు పైన పెట్టుకొని గార్నిష్ చేసుకోవాలి. నేను ఇక్కడ సిల్వర్ ఎడిబుల్ పేపర్ కూడా తీసుకున్నాను, సిల్వర్ ఫుడ్ పేపర్ స్వీట్స్ పైన పెట్టేది, దాన్ని కూడా పెట్టి గార్నిష్ చేశాను. ఇప్పుడు బటర్ పేపర్లో ఒక లడ్డు పెట్టి చూపిస్తాను. మనకి జస్ట్ 2 కప్పుల శనగపిండికి అరౌండ్ ఒక 650 గ్రామ్స్కి ఎక్కువ అంటే 700 గ్రామ్స్ దగ్గర దాకా లడ్డు వచ్చింది. నన్ను అడిగితే అసలు ది బెస్ట్ అని చెప్పుకోవాలి ఇంట్లో చేసుకోవడం. ఈ మోతీచూర్ లడ్డుకి స్పెషల్ చెంచా ఉంటుంది బూందీ కొట్టేది. రెగ్యులర్ దాంతో చేస్తే పెద్దగా వస్తుంది, చిన్న హోల్స్తో ఉంటుంది. అది యూజ్ చేయడం చాలా బెటర్, ఇబ్బంది లేకుండా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు కాజు కట్లీ కోసం 3 కప్స్ క్యాష్యూస్ తీసుకున్నాను, 3 కప్పుల కాజులు తీసుకున్నాను, జీడిపప్పు. సో దీన్ని ఒక పేస్ట్ లాగా అయినా చేసుకోవచ్చు, పౌడర్ అయినా చేసుకోవచ్చు. పేస్ట్లా అంటే మాత్రం కొన్ని నీళ్ళు యాడ్ చేసి స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. నేను నార్మల్ ఉండలు పౌడర్ వచ్చేసింది, పర్లేదు అనుకున్నా. దీన్ని కూడా కొలుచుకోవాలన్నమాట. దీనికి ఎట్లా అంటే 1 కప్పు జీడిపప్పు పొడికి లేకపోతే జీడిపప్పు పేస్ట్కి 1/2 కప్పు షుగర్ మాత్రం చక్కెర తీసుకోవాలి. అట్లా తీసుకొని 1/2 కప్పు నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి. ఇక్కడ 3 కప్పుల జీడిపప్పు పౌడర్ కాబట్టి నేను 1.5 కప్పు వేస్తున్నాను షుగర్ ఇంత తీసుకొని దాంట్లో కొంచెం నీళ్ళు 1/2 కప్ నీళ్ళు పోసి ఒక తీగపాకం వచ్చే వరకు చూసుకోవాలి. ఇట్లా ఎక్కువగా నురుగా ఫామ్ అవుతున్నప్పుడు ఏదైతే మనకున్న పేస్ట్ ఉందో పేస్ట్ని, జీడిపప్పు పేస్ట్ని కానీ పౌడర్ని కానీ వేసి ఉండలు లేకుండా మంచిగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా పైకి బబుల్స్ వస్తూ ఉంటాయి, కొద్దిగా దూరం ఉండండి. పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్త, ఎందుకంటే పైన పడే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని కలుపుతూనే ఉండాలి. ఉండిన తర్వాతకి ఇది లాస్ట్లో ఏదైతే మనం ప్యాన్ పెట్టుకున్నామో దాని నుండి విడిపోతుంది అనమాట, అంటుకోకుండా వచ్చేస్తుంది, స్టిక్ అవ్వదు దానికి. అట్లా వచ్చేస్తున్నప్పుడు కలుపుతుంటే అప్పుడు రెడీ అయినట్టు లాస్ట్లో మీకు తెలుస్తుంది. ఇది మనకి నార్మలీ చల్లారగా ఇప్పుడు ఈ మూమెంట్లో స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. అందులో కూడా నెయ్యి అప్లై చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపటికి ఇంకా గట్టిగా వస్తుంది అని అనుకుంటే, ఒకవేళ ఫామ్ అయ్యేలా లేదు మాకు ఇప్పుడు పాకం పోయింది అని అనుకున్నప్పుడు జస్ట్ ఏం లేదు, కొద్దిగా పాలు వేసి మంచిగా నీడ్ చేస్తే పిసికేస్తే సరిపోతుంది. పిండి ముద్ద ఈ ముద్దని, స్వీట్ ముద్దని. తర్వాతకి దాన్ని ఏదైతే మనకి చపాతీల కర్ర ఉంటుందో దాంతో
దొడ్డుగా ఒక చపాతీ లాగా చేసి దానిపైన సిల్వర్ ఎడిబుల్ పేపర్ అతికించాను నేను. అతికించి డైమండ్ షేప్లో కట్ చేస్తే సరిపోతుంది అంతే. దీనికోసం పెద్దగా చెఫ్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా అవుతుంది.